ముఖ్యంగా డెంగ్యూ దోమ తన యొక్క సంతానాన్ని ఎక్కడ ఎక్కువగా ఉత్పత్తి చేసుకుంటది అంటే, మనం ఇంటి అలంకరణ కోసం అందమైన మొక్కల్ని మన ఇంటి వద్ద మనం పెంచుకుంటుంటాం. అక్కడ ఉన్న నీటిని నిల్వ ఉండకపోవడం వల్ల అక్కడ చేరుకుంటాయి. అలాగే పాడైపోయిన చెప్పులు, పాడైపోయిన వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్‌లు, అలాగే ఇతరత్ర సామాన్ల వద్ద నీరు నిల్వ ఉండడం వల్ల ఈ దోమలు పెరుగుతాయి. అలాగే వాటర్ డ్రమ్ముల్లో నీరు నిల్వ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అనవసరంగా ఉపయోగం లేకుండా మనం వదిలేసిన మేడ మీద ఉన్న వస్తువుల పైన కూడా ఈ దోమలు నివాసం ఏర్పాటు చేసుకొని మనల్ని కాటువేసే ప్రమాదం ఉంది. అలాగే వాషింగ్ మిషన్ వెనకాల భాగంలో కూడా వారానికి ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం వాడుకుంటున్న రుబ్బురోలులో ఎప్పటికప్పుడు రుబ్బురోలుని మనం తిరిగేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే దోమలు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని సంతానాన్ని వృద్ధి చెంది మనల్ని పెరిగి పెద్దయి కాటువేసే ప్రమాదం ఉంది. మన ఇంటి చుట్టూ ఎదురుగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను కూడా మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు ఆ డ్రైనేజ్ వెళ్ళిపోయేలాగా మనం చర్యలు తీసుకోకపోతే అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని డెంగ్యూ దోమ మనల్ని కాటువేసే ప్రమాదం ఉంది. మన ఇంటి లోపలే కాకుండా ఇంటి బయట ఉన్న వేస్ట్‌గా ఉన్న ఈ బండి టైర్‌లను కూడా ఆ లోపల నీరు నిల్వ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ రకంగా మనం చేసుకొని వెళ్ళిపోతే ఆ దోమల్ని మన లార్వా దశలోనే మనం చంపగలిగితే ఖచ్చితంగా మనం ఈ దోమల బెడద నుంచి, డెంగ్యూ బాధ నుంచి మనం బయటపడతాం. డెంగ్యూ వ్యాధిని దూరం చేస్తాం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూసే కంటే మన ఆరోగ్యం కోసం, మన గ్రామ ఆరోగ్యం కోసం, మన ప్రజల కోసం, మన కోసం మనమే దీన్ని పాటించాలని చెప్పేసి మీ అందరికీ కోరుతున్నాను. థాంక్ యూ.